బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా మైదుకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్తి తగాదా కారణంగా ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ భీకర రాళ్ల దాడిలో 8 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, రాళ్ల దాడి చేసుకుంటున్నారు ఆస్తి తగాదాకి సంబంధించి. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ప్రియా, కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని మన బ్రహ్మం గారి మఠం సమీపంలో ఒక నందిపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒక ఇంటికి సంబంధించి ఇద్దరు ఆడవాళ్ళు కసువు తోసుకునే క్రమంలో ఆస్తి తగాదా విషయం, అంటే ఆ స్థలం నాది ఆ స్థలం మాది అనే విధంగా గొడవ చోటు చేసుకుంది. అయితే ఆ గొడవ కాస్త వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఈ టైంలో వచ్చేటప్పటికి ఈ సమయంలో దాడికి అయితే ప్రయత్నం చేశారు. అయితే ఇరు వర్గాలు కలిసి దాదాపు 100 మంది పైగా ఆ గ్రామంలో నందిపల్లి గ్రామంలో 100 మంది పైగా రాళ్ల దాడి అయితే చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ విషయం పైన దాదాపు 8 మందికి అయితే తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తుంది. ఈ తీవ్ర గాయాలైన వాళ్ళని సమీప ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారంటే తీవ్ర గాయాలైన వారికి ఎటువంటి ప్రాణహాని అయితే లేదని చెప్పి డాక్టర్లు అయితే నిర్ధారణ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న బ్రహ్మం గారి మఠం పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఇరు వర్గాలని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనే కోణంలో అయితే ఆ ఊర్లో ఉన్న నందిపల్లిలో ఉన్న పెద్ద మనుషులతో పోలీసులు అయితే మాట్లాడుతూ ఆ గొడవ జరగకుండా సద్దు మనిగే విధంగా చర్యలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. ప్రియా, అయితే మరోసారి ఈ రాత్రి సాయంత్రం వేళలో ఏమైనా మళ్ళీ పెద్ద గొడవ అవుతాగా, ఎవరైనా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అవుతారా అనే కోణంలో కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే నందిపల్లిలో ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.